హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ రివ్యూ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే రియల్మీ కంపెనీ రీసెంట్ గా మన ఇండియాలో అనౌన్స్ చేసి సేల్లోకి తీసుకొచ్చినటువంటి వాళ్ళ మిడ్ రేంజ్ సెగ్మెంట్ మొబైల్ ఫోన్ రియల్మీ 7 Pro. దీంట్లో నాకు అనిపించినటువంటి పాజిటివ్ ఎలిమెంట్స్ ఏంటి, అలాగే నెగిటివ్ ఎలిమెంట్స్ ఏంటి అనే దాని గురించి మీతో నేను ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని చివరి దాకా చూడండి, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది ఇది పర్చేజ్ చేయొచ్చా చేయకూడదా అనే దాని గురించి. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దామా? ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్ గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. మొదటిగా దీనికి సంబంధించినటువంటి పాజిటివ్ ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీని డిస్ప్లే గురించి మనం మాట్లాడుకోవాలి. సూపర్ ఆమో ఎల్ఈడి స్క్రీన్ ని మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. అండ్ ఈవెన్ బ్రైట్నెస్ నిట్స్ కూడా చాలా బాగున్నాయి. డే లైట్ లోకి వెళ్ళారు అన్నట్లయితే కనుక బెటర్ పెర్ఫార్మెన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది కంపేర్ టు ద ప్రీవియస్ జనరేషన్, అంటే రియల్మీ X2 తో కంపేర్ చేశారు అన్నట్లయితే. కాకపోతే ఇంకా స్టిల్ వీళ్ళైతే మనకి ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలలో నాకు డిస్ప్లే యొక్క బ్రైట్నెస్ కొంచెం తక్కువ ఉందేమో అనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ లో పవర్ మోడ్ లో కూడా నేను చెక్ చేశాను. సో అక్కడ నార్మల్ గా ఉన్నా కానీ మనకి బ్రైట్నెస్ లెవెల్స్ అయితే కొంచెం తక్కువగా ఉంది. వీళ్ళు క్లెయిమ్ చేయడం మాత్రం అంటే కంపేర్ టు ప్రీవియస్ వర్షన్ దాంతో పోలిస్తే చాలా ఇంప్రూవ్ అయ్యారు, కానీ ఇంకా ఇంప్రూవ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఇన్ దిస్ సెగ్మెంట్ అని కాదు, వీళ్ళు మొన్న లాంచ్ చేసినటువంటి రియల్మీ నార్జో 20 Pro లో కూడా దాన్ని అయితే తీసుకొచ్చేసారు. సింప్లీ ఆసమ్ టెక్నాలజీ, 65 watts కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, 0 to 100% ఛార్జింగ్ ఇన్ జస్ట్ 32 minutes అని అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఈవెన్ ఒకవేళ మీరు హరిగా ఉన్నా కానీ లేదా బయటకు వెళ్ళే పని అవసరం ఉంది అన్నట్లయితే కనుక సో ఇమ్మీడియట్ గా మీరు ఛార్జ్ చేసుకున్నా కానీ మీకు జస్ట్ విత్ ఇన్ 10 minutes లో కూడా ఆల్మోస్ట్ 35% ఆఫ్ ద ఛార్జింగ్ మీకు కంప్లీట్ అయిపోవడం అయితే జరుగుతుంది. సో ఇదైతే నాకు రియల్లీ ఆసమ్ అనిపించింది. ఫస్ట్ టైం ఇన్ దిస్ క్లాస్ సెగ్మెంట్. అఫ్ కోర్స్ మళ్ళీ ఇదే కంపెనీకి పాసిబుల్ అయింది. ఈవెన్ వీళ్ళు 15,000 రూపాయల్లో కూడా 65 watts కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని మనకి ఇంట్రడ్యూస్ చేశారు. సో బ్యాటరీ యొక్క కెపాసిటీ అయితే దీనిలో తక్కువగా ఉన్నా కానీ ఈ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ తోటి మీరు ఒకవేళ మీ బ్యాటరీ ఛార్జ్ డిశ్చార్జ్ అయిపోయినా కానీ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీరైతే ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇది ఫోన్ లో ఉండేటువంటి టెక్నాలజీ అయితే కాదు, ఛార్జర్ టెక్నాలజీ. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఫోన్ తో పాటు ఛార్జర్ ని కూడా ఎప్పుడు క్యారీ చేయాల్సి ఉంటుంది. ఆ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ రిక్వైర్డ్ ఉంది అన్నట్లయితే, లేదు అన్నట్లయితే కనుక రెగ్యులర్ గా మీరు ఏ ఛార్జర్ ని యూజ్ చేసుకున్నా నార్మల్ ఛార్జింగ్ లో ఇది ఛార్జ్ అవడం జరుగుతుంది. బట్ ఇట్ విల్ టేక్ ఏ నార్మల్ రొటీన్ టైం. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీని కెమెరా డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో ఇందులో వాడినటువంటి హార్డ్వేర్ అయితే ఫెంటాస్టిక్. దీంట్లో సోనీ IMX 683 సిరీస్ కి సంబంధించినటువంటి సెన్సార్స్ అయితే యూజ్ చేశారు. కానీ దీంట్లో వీళ్ళ ఆపరేటింగ్ సిస్టమ్ ఆప్టిమైజేషన్ ఏదైతే ఉందో కొంచెం ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంటుంది. సో దీని గురించి నేను కాన్స్ లో మాట్లాడతాను. సో బేసిక్ గా దీంట్లో మనకు వచ్చేప్పటికే 64 మెగాపిక్సెల్ సోనీ IMX 683 సెన్సార్ ని యూజ్ చేశారు. బ్యూటిఫుల్ అండ్ స్టన్నింగ్ పిక్చర్స్ అయితే ఇది క్యాప్చర్ చేయగలదు. ఈవెన్ దీనిలో ఉండేటువంటి హార్డ్వేర్ మాడ్యూల్ ఏదైతే ఉందో దీని క్యాపబిలిటీ ఇంకా హై ఎండ్ ఉంది, కానీ వీళ్ళ ఆప్టిమైజేషన్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సింది అయితే ఉంటుంది. సో ఓవరాల్ గా మళ్ళీ వీళ్ళు ఫర్దర్ గా వచ్చేటువంటి ఫ్యూచర్ అప్డేట్స్ లో వీటిని రిజాల్వ్ చేస్తారు కాబట్టి నో నీడ్ టు వరీ. సో IMX 683 సెన్సార్ కూడా ఇందులో హైలైట్. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ముఖ్యంగా దీంట్లో మనకి స్టీరియోఫోనిక్ స్పీకర్స్ ని కూడా ప్రొవైడ్ చేశారు. అది కూడా డ్యూయల్ స్టీరియో స్పీకర్స్. సో మీకు ఎప్పుడైనా కానీ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈవెన్ నేను ఇప్పుడు iPhone XS Max మొబైల్ ఫోన్ ని కూడా యూజ్ చేస్తున్నాను. సో దీంట్లో కూడా మనకి డ్యూయల్ స్టీరియోఫోనిక్ స్పీకర్స్ ని రావడం జరుగుతుంది. సో ఇందులో నుంచి వచ్చేటువంటి సౌండ్ ఏదైతే ఉందో మెజారిటీ ఆఫ్ ద వాల్యూమ్ ఉండడం జరుగుతుంది. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 75% వస్తే ఇందులో కేవలం 25% మాత్రమే వస్తుంటుంది. సో ఇందులో కూడా సేమ్ అదే ప్రాసెస్ ని అవలంబించారు. కాకపోతే నాకు వాయిస్ క్వాలిటీ ఏదైతే ఉందో ఆ క్వాలిటీ కొంత లూజ్ అయిందని చెప్పొచ్చు. ఈవెన్ డ్యూయల్ స్టీరియోఫోనిక్ స్పీకర్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ సింప్లీ ఆసమ్. కాకపోతే ఈ వాయిస్ క్వాలిటీని కూడా వీళ్ళు ఇంప్రూవ్ చేస్తూ కొంచెం లౌడ్నెస్ తీసుకొచ్చుంటే ఇది ఫెంటాస్టిక్ గా ఉండేది. ఈవెన్ నేను గేమ్స్ ఆడుతున్నప్పుడు లేదా మూవీస్ చూసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అయితే అంటే లెఫ్ట్ కి లెఫ్ట్ రావటం, అలాగే రైట్ సైడ్ సౌండ్ రైట్ కి రావటం ఇదైతే బాగుంది. ఓటీటీ కంటెంట్ ముఖ్యంగా చూసినప్పుడు. కాకపోతే కొంచెం లౌడ్ గా అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం క్రిస్పీగా వాయిస్ తీసుకొస్తే బాగుండేదని నా అభిప్రాయం. ఎనీవే ఈ బడ్జెట్ లో ఇది కూడా వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ థింగ్. ఇక మనం దీని డిజైన్ గురించి చూసారు అన్నట్లయితే కనుక డిజైన్ లో వీళ్ళు ఈసారి తీసుకొచ్చినటువంటి ఈ డ్యూయల్ టోన్ హారిజాంటల్ లైనింగ్, అలాగే బ్రాండింగ్, అలాగే కెమెరా మీద కూడా ఉండేటువంటి ఈ డ్యూయల్ సెల్ ఏదైతే ఉందో అంటే డ్యూయల్ పార్టీషన్ ఏదైతే ఉందో నాకు చాలా బాగా అనిపించింది. ఇదైతే సింప్లీ ఆసమ్. సో కాకపోతే రేర్ వచ్చేటప్పటికి వీళ్ళు వచ్చేటప్పటికి పాలికార్బన్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ నే ఇచ్చారు. సో బిల్ట్ క్వాలిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక
ప్రీమియం ఫినిషింగ్ అయితే ప్రొవైడ్ చేశారు, కానీ బిల్ట్ క్వాలిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే అబో యావరేజ్ అని చెప్పొచ్చు. ఇక ఫ్రంట్ వచ్చినప్పటికీ వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ని ప్రొటెక్ట్ చేశారన్నారు, కానీ ఏ వర్షన్ చెప్పలేదు. మోస్ట్లీ వీళ్ళు 3 లేదా 3+ యూజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక సైడ్స్ బాడీ అంతా కూడా మనకి ప్లాస్టిక్ మెటీరియలే, సో త్వరగా మనకి స్క్రాచెస్ పడటం లేదు అన్నట్లయితే కనుక మనకి కలర్ షేడింగ్ అయితే యాజ్ ఆఫ్ నో నేను ఇప్పుడు చూడలేదు, కానీ మరి లాంగ్ టర్మ్ లో ఎలా ఉంటుంది అనేది చూడాలి. వీలైతే నేను లాంగ్ టర్మ్ రివ్యూని కూడా మీ ముందు తీసుకొస్తానంటే దీని డ్యూరబిలిటీ గురించి. సో ఓవరాల్ గా చూసారు అన్నట్లయితే కనుక ఇంకొంచెం బిల్ట్ క్వాలిటీ బెటర్ పెర్ఫార్మెన్స్ ని తీసుకొచ్చుంటే బాగుండేదని నాకు అనిపించింది. సో బిల్ట్ క్వాలిటీ ఎక్స్ట్రాడినరీ అంటే ఈ సెగ్మెంట్ లో ముఖ్యంగా, కానీ ఇంకొంచెం వర్కౌట్ అయితే చేయొచ్చు. ఇక దీంట్లో కాల్ రిసెప్షన్ అలాగే నెట్వర్క్ రిసెప్షన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కాల్ రిసెప్షన్ కూడా బాగుంది, అలాగే నెట్వర్క్ రిసెప్షన్ కూడా బాగుంది. ఒకవేళ మీ ఇంట్లో కనుక సిగ్నల్ స్ట్రెంత్ ఏదైతే ఉందో ఒకవేళ తక్కువగా వస్తుంది అన్నట్లయితే కనుక దీంట్లో మనకి వివో వైఫై కాలింగ్ సర్వీసెస్ ని కూడా ప్రొవైడ్ చేశారు. దీనివల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ అంటే సెల్ ఫోన్ టవర్ ద్వారా వచ్చేటువంటి సిగ్నల్ మనకి ఇంట్లో ఉండేటువంటి వైఫై రౌటర్ ద్వారా రావడం జరుగుతుంది. అంటే ఇంటర్నెట్ ద్వారా మన డేటా సెండింగ్ అండ్ రిసీవింగ్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి నో నీడ్ టు వరీ. ఈవెన్ ఇప్పుడు నేను ఉండేటువంటి ఏరియాలో కేవలం 2 పాయింట్స్ ఆఫ్ ద సిగ్నల్ వస్తుంటుంది నా ఐఫోన్స్ లో, కానీ దీంట్లో వచ్చేటప్పటికే మిరాకల్ గా 3 to 4 పాయింట్స్ దాకా కూడా వస్తుంది. సో సిగ్నల్ కొంచెం బెటర్ రిసెప్షన్ ఉంది అండ్ అట్ ద సేమ్ టైం వాయిస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈవెన్ మనకి ఇందులో గేమ్ స్పేస్ అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ కూడా ఫ్రీక్వెంట్లీ గానే ఇస్తారు, నో నీడ్ టు వరీ. ఈవెన్ దీంట్లో మనకి డ్యూయల్ సెల్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా ప్రొవైడ్ చేశారు. అంటే లోపల బ్యాటరీ లోపల డ్యూయల్ సెల్స్ ఉండడం జరుగుతూ ఉంటుంది. డ్యూయల్ సెల్ ఉండడం వల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే అట్ ఏ టైం 2 సెల్స్ ఛార్జ్ అవుతూ ఉంటాయి. దీనివల్ల ఫాస్ట్ ఛార్జ్ అవడంతో పాటు లోపల ఉండేటువంటి టెంపరేచర్స్ అన్నిటిని కూడా ఇంక్రీజ్ కాకుండా కాన్స్టెంట్ గా మెయింటైన్ చేయడం అయితే జరుగుతుంటుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్. సో ఫ్రెండ్స్ ఇప్పటిదాకా దీనికి సంబంధించినటువంటి ప్రోస్ గురించి మనం మాట్లాడుకుందాం, అలాగే దీనికి సంబంధించినటువంటి కాన్స్ గురించి కూడా ఒక లుక్ వేసేద్దాం. సో మొదటిగా దీనికి సంబంధించినటువంటి కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీనికి సంబంధించినటువంటి వైబ్రేషన్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఈవెన్ వీళ్ళు వచ్చినప్పటికీ మనకి బెటర్ లీనర్ మోటోకి సంబంధించినటువంటి వైబ్రేటర్ మన ముందు తీసుకొచ్చినా కానీ ఇది మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ కాల్ మాట్లాడుతుంటారు, వైబ్రేషన్ ఆన్ చేశారు అన్నట్లయితే అవతల వాళ్ళకి స్పష్టంగా వినపడుతూ ఉంటుంది మనకి ఏదో అలర్ట్ వచ్చింది లేదా నోటిఫికేషన్ వచ్చింది అని చెప్పి. ఇన్ఫాక్ట్ కొన్ని సందర్భాలు అంటే మీరు టేబుల్ మీద ప్లేస్ చేసినప్పుడు వైబ్రేటర్ రావటం కానీ లేదన్నట్లయితే పాటలు వింటున్నప్పుడు ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఈ వైబ్రేషన్ యొక్క అలర్ట్ ఏదైతే ఉందో కొంచెం మన డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ అయితే చేస్తుంది. సో దీన్ని ప్రాపర్ గా ఆప్టిమైజ్ చేయలేదనే నా అభిప్రాయం. సో దీన్ని కూడా వీళ్ళు మేబీ ఫర్దర్ గా వచ్చేటువంటి ఓఎస్ అప్డేట్స్ లో వీటిని ఫిక్స్ చేసి, హార్డ్వేర్ అంటే ఫిక్స్ చేయలేరు, ఓఎస్ అప్డేట్ లో దాని ఆర్పిఎం ని కొంచెం కంట్రోల్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్టయితే అఫ్ కోర్స్ దీంట్లో ఉన్నటువంటి హైలైట్ అది. సో దీంట్లో మనకి 64 మెగాపిక్సెల్ IMX 683 సెన్సార్ అయితే యూస్ చేశారు. సో రెగ్యులర్ ఫోటోగ్రఫీకి అయితే మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే మీరు అల్ట్రా వైడ్ యాంగిల్ కి స్విచ్ అవుతారో, ఎందుకంటే దీంట్లో మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ని ప్రొవైడ్ చేశారు కాబట్టి ఎప్పుడైతే మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ కి స్విచ్ అవుతారో ఆటోమేటిక్ అక్కడ కొంచెం ఎక్స్పోజర్ ఎక్కువ అవుతుంది. ఈవెన్ ఫ్రంట్ వీళ్ళు మనకి 32 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చినా కానీ ఫ్రంట్ కూడా ఎక్స్పోజర్ లెవెల్స్ అయితే చాలా హైగా ఉన్నాయి. సో వీటిని అంటే హార్డ్వేర్ అయితే ఫెంటాస్టిక్, కానీ దాన్ని ప్రాపర్గా వీళ్ళైతే ఆప్టిమైజ్ చేయలేదు. సో దీన్ని ఆప్టిమైజ్ చేశారు అన్నట్టయితే బెటర్ స్టన్నింగ్ పిక్చర్స్ అయితే మీరు క్యాప్చర్ చేయొచ్చు. ఈవెన్ వీడియో రికార్డింగ్స్ లో కూడా మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ లో కొంచెం ఎక్స్పోజర్ ఎక్కువ అవుతుంది. అలాగే మీకు 60 FPS లో వచ్చేటప్పటికే కొంచెం స్టెబిలైజేషన్ కూడా మనకి బెటర్ గా ఉంటే బాగుండేది అనిపించింది. సో ఈవెన్ వీడియో రికార్డింగ్ చేసినప్పుడు కూడా కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది. అలాగే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేసినటువంటి మ్యాక్రో లెన్స్ ఏవైతే ఉన్నాయో మరికొంత డీటెయిలింగ్ ప్రొవైడ్ చేస్తే బాగుండేదని నా అభిప్రాయం. సో రెగ్యులర్ ఫోటోగ్రఫీస్ కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే మీరు అల్ట్రా వైడ్ యాంగిల్ స్విచ్ అవుతారో, సెల్ఫీస్ వాడుతూ ఉంటారో, లేదన్నట్లయితే కనుక మ్యాక్రో లెన్స్ ని తీస్తుంటారో, షార్ట్స్ లేదన్నట్లయితే కనుక ఫుల్ హెచ్డీలో లేదా 4Kలో మీరు ముఖ్యంగా చూడాలంటే 4Kలో అయితే ఓవర్ పంచిగా కనిపిస్తున్నాయి కలర్స్ అయితే. సో వీటన్నిటిని కూడా మోస్ట్లీ వీళ్ళు అప్కమింగ్ వచ్చేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ లో ఫిక్స్ చేసేటువంటి అవకాశం ఉంది. సో మంచి హార్డ్వేర్ సెన్సార్స్ అయితే యూజ్ చేశారు, కానీ ప్రాపర్ అవుట్పుట్ ని మనకు ప్రొవైడ్ చేయలేదని నా అభిప్రాయం. వీటిని కంపెనీ త్వరగా రెక్టిఫై చేస్తే బాగుంటుంది. ఇక దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే అఫ్ కోర్స్ దీంట్లో మనకి 65 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని తీసుకొచ్చారు, అదే ఇందులో హైలైట్. కానీ ఇందులో మీరు బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్టయితే 4500 mAh ఆఫ్ ద బ్యాటరీని మనకు రావడం జరుగుతుంది. అంటే రెగ్యులర్ గా ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో ఏ విధంగా అయితే మనం చూస్తున్నాం అలాగే. సో దీంట్లో బ్యాటరీ బ్యాకప్ అయితే కొంచెం తక్కువగానే ఉంది. మోస్ట్లీ వచ్చేటప్పటికే నేనైతే చాలా హెవీ యూజర్ని, నాకు వచ్చేటప్పటికే అరౌండ్
6.5-7 అవర్స్ దాకా బ్యాటరీ బ్యాకప్ రావడం అయితే జరిగింది. ఒకవేళ మీరు హెవీ యూజర్ అయితే దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ 65 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జర్ని కూడా మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. సో నార్మల్ యూజర్ అయినట్లయితే కనుక మీరు అరౌండ్ 8 అవర్స్ దాకా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 8.5 అవర్స్ దాకా. సో కంప్లీట్ డే అయితే మీకు ఛార్జ్ రావడం జరుగుతుంది. సో నేనైతే ఎర్లీ మార్నింగ్ 6:30కే నా డే స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ నైట్ 11-11:30కి నేనైతే ఖచ్చితంగా మళ్ళీ తిరిగి ఒకసారి అయితే ఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. సో అంటే నేనైతే హెవీ యూజర్ని కాబట్టి సో రెగ్యులర్గా మీకైతే అరౌండ్ 8.5 అవర్స్ దాకా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మీరు ఎప్పుడన్నా ఫోన్ కాల్ మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ వాయిస్ కాల్ ని కనుక రికార్డ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే రికార్డింగ్ ఫీచర్ అయితే ఇందులో ఉంది. కానీ ఎప్పుడైతే మీరు రికార్డ్ బటన్ ని ప్రెస్ చేస్తారో అవతల వాళ్ళకి ఆటోమేటిక్ గా ఒక చిన్న నోటిఫికేషన్ రూపంలో వెళ్తుందని చెప్పొచ్చు. దిస్ కాల్ ఈస్ గెటింగ్ రికార్డెడ్ అని చెప్పి. సో ఇది కొంచెం నాకు ఇబ్బంది అనిపిస్తుంది. ఈవెన్ సెట్టింగ్స్ లో కూడా నేను ఒకసారి చెక్ చేసుకున్నాను. ఎక్కడా కూడా నాకు ఇది క్లియర్ చేసేటువంటి అంటే ఆ వాయిస్ నోటిఫికేషన్ రాకుండా ఉండేలాగా ఆప్షన్ అయితే లేదు. ఆటోమేటిక్ కాల్ రికార్డింగ్ ఆప్షన్ ఇచ్చి ఆ నోటిఫికేషన్ కూడా రిమూవ్ చేస్తే బాగుండేదని అభిప్రాయం. ఎందుకంటే అవతల వాళ్ళకి క్లీన్ గా అర్థమైపోతుంది మనం ఈ వాయిస్ ని రికార్డ్ చేస్తున్నామని చెప్పి. సో ఇది కాదు, నేను OnePlus చూశాను, అలాగే ఒప్పో, అలాగే మనకి వివో, వీటన్నిటిలో కూడా ఆల్మోస్ట్ సిమిలారిటీస్ అయితే ఇదే కామన్ గా ఉండడం జరుగుతుంది. దీన్ని కూడా వీళ్ళు ఫ్యూచర్ అప్డేట్ లో రిజాల్వ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇక నెక్స్ట్ దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో Qualcomm స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 720G ప్రాసెసర్ మనకు రావడం జరుగుతుంది. సో 720G ప్రాసెసర్ ఇస్ ఫెంటాస్టిక్ కాదంటలేదు. కానీ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మిగతా కంపెనీస్ ఏవైతే ఉన్నాయి 730, 732 ప్రాసెసర్ ని కూడా మనకు తీసుకొని వస్తున్నాయి. సో స్టిల్ ఇంకా వీళ్ళు ఈ 720 ప్రాసెసర్ ని యూజ్ చేస్తున్నారు. సో ఇదొక్కటే నాకు కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది. సో ఇక్కడ నాకు ప్రాసెసర్ కొంచెం డౌన్ గ్రేడ్ అయిందేమో అనిపించింది. సో 730 తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారంటే నేను ఆల్రెడీ ఇందాకే మీకు డిస్కస్ చేశాను. డిజైన్ అయితే ఫెంటాస్టిక్, బ్యూటిఫుల్ డిజైన్ అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. కానీ బిల్ట్ క్వాలిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే బ్యాక్ ప్యానల్ అంతా కూడా ప్లాస్టిక్, అలాగే సైడ్ బాడీ అంతా కూడా పాలీకార్బన్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ యూజ్ చేశారు. ఇంకా బెటర్ తీసుకొచ్చుంటే, ఎందుకంటే దీన్ని కూడా సుమారుగా వీళ్ళు 20,000 రూపాయల బడ్జెట్ లో తెచ్చారు కాబట్టి డెఫినెట్లీ ఆబ్వియస్లీ కొన్ని బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో మనకి అల్యూమినియం ఫ్రేమ్ తో కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అప్పుడు వాళ్ళు లాంచ్ చేసినప్పుడు 23,000 రూపీస్ అట్లా. సో ఇప్పటికీ కూడా వాళ్ళు అదే ప్రైసింగ్ లో 20,000 రూపాయల్లోనే ఇచ్చేస్తున్నారు. సో వీళ్ళు అల్యూమినియం బాడీ తీసుకొచ్చి అండ్ అట్ ద సేమ్ టైం రేర్ కూడా గ్లాస్ తీసుకొచ్చి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. సో బిల్ట్ క్వాలిటీ విషయంలో వీళ్ళు కొంచెం కాంప్రమైజ్ అయ్యారు. ఫినిషింగ్ అయితే ఫెంటాస్టిక్. ఇక ఫైనల్ గా దీన్ని మనం 20,000 రూపాయల బడ్జెట్ లో పర్చేజ్ చేయొచ్చా అని అంటే గనక సో ఇక్కడ మీకు 20,000 రూపీస్ లో మరింత బెటర్ పెర్ఫార్మెన్స్, అలాగే మరింత బెటర్ అవుట్పుట్ ఇచ్చేటువంటి మొబైల్ ఫోన్స్ ఏ ఉన్నాయి. అంతదాకెందుకు వీళ్ళకి సంబంధించినటువంటి మొబైల్ ఫోనే Realme X2 ఉంది. లేదు అన్నట్లయితే మొన్న వీళ్ళు రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి Narzo 20 Pro ఉంది. సో Narzo 20 Proలో IPS LCDనే, కాకపోతే మీకు అక్కడ 65 వాట్స్ కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ దొరకడం జరుగుతుంది. కమ్స్ విత్ 4500 mAh బ్యాటరీ. సేమ్ ఇందులో ఉన్నటువంటి బ్యాటరీ ఛార్జింగ్ టెక్నాలజీని అందులో ఇంప్లిమెంట్ చేశారు. అండ్ దాంట్లో వచ్చేటప్పటికి మనకి కెమెరాని డౌన్ గ్రేడ్ చేస్తుంది. ఇందులో 64 మెగాపిక్సెల్ అయితే అందులో మనకి 48 మెగాపిక్సెల్, ఇందులో 32 మెగాపిక్సెల్ అయితే అందులో 16 మెగాపిక్సెల్ తో మన ముందుకు తీసుకొచ్చారు. అంతే. సో ఒకవేళ మీరు తక్కువ బడ్జెట్ లో మీరు ఛార్జింగ్ ప్రయారిటీ అన్నట్లయితే Narzo 20 Proని కూడా మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. లేదా దీనికన్నా మరింత బెటర్ అంటే కొంచెం బిల్ట్ క్వాలిటీ బెటర్, అలాగే ఆల్మోస్ట్ దీనిలాగే అంటే దీని అవుట్పుట్ లాగానే చూసుకుంటున్నారు, AMOLED స్క్రీన్ మీకు ప్రయారిటీ అయినట్లయితే గనక మీకు అక్కడ Realme X2 బెటర్ ఆప్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ లేదు కొంచెం లేటెస్ట్ అండ్ ట్రెండీగా ఉంటాను అన్నట్లయితే కేవలం సోనీ IMX 683 సెన్సార్ కోసం అన్నట్లయితే గనక మీరు దీన్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇందులో కూడా అల్ట్రా వైడ్ యాంగిల్లో అలాగే ఫ్రంట్ లో ఎక్స్పోజర్ కొంచెం ఎక్కువగా ఉంది, దాన్ని కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే ఆల్టర్నేటివ్ గా ఒకవేళ నాన్ చైనీస్ బ్రాండ్ లో చూస్తున్నారు అన్నట్లయితే Samsung Galaxy M51 ఈ మొబైల్ ఫోన్ కూడా ది బెస్ట్ మొబైల్ ఫోన్. ఒక్క అండర్ డిస్ప్లే కెమెరా స్కానర్ అయితే ఉండదు. ఇన్ఫాక్ట్ దీంట్లో 7000 mAh బ్యాటరీ ఉంటుంది. ఛార్జింగ్ టెక్నాలజీ కూడా 25 వాట్స్ ఉంటుంది. సో వాటిని మీరు కాంప్రమైజ్ అవ్వగలిగారు అన్నట్లయితే నాన్ చైనీస్ బ్రాండ్ లో చూస్తున్నారు అన్నట్లయితే మీకు ఇక్కడ Samsung Galaxy M51 మొబైల్ ఫోన్ కూడా మంచి చాయిస్ అవుతుంది. ఇకపోతే ఈ ప్రోడక్ట్ ని మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తో పాటు వాటి అన్బాక్సింగ్స్ అండ్ ఫుల్ రివ్యూస్ తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.